హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను ఈ వీడియోలో వామాకు మొక్కను పెంచడం ఎలా, తర్వాత ఈ వామాకు వల్ల ఏమేం ప్రయోజనాలు ఉన్నాయి అనేది నేను ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. మా సైడ్ అయితే దీన్ని వామాకు అని పిలుస్తారు. అయితే ఈ మొక్క వల్ల చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మొక్కను పెంచడం అంత పెద్ద కష్టమేం కాదండి. జస్ట్ మనం కొమ్మను ఇరిచి మట్టిలో పెట్టినట్లయితే అది ఈజీగా నాటుకుంటుంది. అంత పెద్ద మెయింటెనెన్స్ అయితే ఈ మొక్కకి ఏముండదు. దట్టు నెక్స్ట్ వచ్చేది రెయినీ సీజన్ కాబట్టి ఈ మొక్క చాలా అంటే చాలా ఈజీగా నాటుకుంటుంది. రెయినీ సీజన్లో చిన్నపిల్లలు ఉన్న ఇంట్లోనైతే కోల్డ్ కఫ్ ఖచ్చితంగా ఉండనే ఉంటాయి. కాబట్టి ఈ మొక్క అయితే ఖచ్చితంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో, అలాగే పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో కూడా ఈ మొక్క చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది జలుబు దగ్గు ఉన్నప్పుడు ఈ ఆకులను వాటర్లో వేసి మరిగించుకొని తాగితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఇంకా జీర్ణశక్తికి కూడా ఈ ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయండి. నేనైతే హాట్ వాటర్లో వేసుకొని మరిగించుకున్నాక ఆ వాటర్ని అయితే తాగుతాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా పెరిగిందో మొక్క. ఇక్కడ నిన్న చాలా అంటే చాలా గాలి తర్వాత ప్లస్ వర్షం వచ్చింది. ఆ గాలికి కొమ్మలు అయితే ఈ విధంగా వంగిపోయాయండి. ఇంకా ఈ మొక్క మెయింటెనెన్స్ వచ్చేసి జీరో అండి, జీరో మెయింటెనెన్స్. ఇంకా నెక్స్ట్ రెయినీ సీజన్ కాబట్టి చాలా అంటే చాలా ఈజీగా పెరుగుతుంది. నేను ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూడండి. జస్ట్ కొమ్మను విరిచి ఈ విధంగా మనం మట్టిలో గుచ్చుకుంటే సరిపోతుందండి. అది అంత బాగా నాటుకుంటుంది. మా ఇంటి చుట్టూరా అన్ని కన్స్ట్రక్షన్స్ అండి. సో సౌండ్స్ వస్తూ ఉంటాయి, కొంచెం ఇగ్నోర్ చేయండి. అంతే అండి, ఇది చాలా ఈజీ. వీలైనంత వరకు ఈ రెయినీ సీజన్లో ఈ మొక్కనైతే పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఉపయోగపడుతుంది. కాబట్టి అంత పెద్ద మెయింటెనెన్స్ కూడా ఉండదు, మనం వాటర్ ఇస్తే సరిపోతుంది మొక్కకి. ఈ ఆకులు వచ్చేసి కొంచెం మందంగా ఉంటాయండి. మామూలు ఆకులతో పోల్చుకుంటే ఈ ఆకు మందంగా ఉంటుంది. ఇదండి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.